సునాదస్వరము డిసెంబర్ 6. తన స్వంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. మనకు దేవుడు ఎన్నో మేలను ఉపకారములు చేస్తాడు. వాటన్నిటి కొరకు మనం వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి జీవిస్తాం. కొన్ని విషయాల్లో ఇంకా పొందలేని వాటి కొరకు ఎదురు చూస్తుంటాం. దేవుడు ఇస్తాడో లేదో, మరి ఆయన నుండి మనం పొందుకుంటామో లేదో అని చెప్పి కనిపెడుతుంటాం. ఎన్నోసార్లు సందేహాలు, భయము కలుగుతాయి. అందుకే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. తన స్వంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ఒక ప్రశ్నతో కూడిన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. మరి తన సొంత కుమార్నే మనకు అనుగ్రహించాడు, వెనుకకు తీయలేదు, ఆయన్ని అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తమును కూడా మనకు అనుగ్రహించానని వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను అని. ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా, అధిపతిగా ఆయన ఉన్నాడు. మరి ఆయన రాజ్యంలోకి మితిలేని వృద్ధి, క్షేమము కలుగుతుందని అక్కడ రాయబడి ఉంది. మరి మనకి ఏది కావాలన్నా అది యేసుక్రీస్తు ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనకు ఆలోచననిస్తాడు, మనకు బలమునిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. మనకు కావలసిన క్షేమం అన్నీ కూడా ఆయనలో పొందుకుంటాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని. మనకున్న అవసరతలు ఏదైనా కూడా అవి యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, తన సొంత కుమార్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన వెనుకకు తీయలేదు, మనకు ఆయన అప్పగించాడు. కాబట్టి ఆయన ద్వారా సమస్తం మనకు అనుగ్రహింపబడుతుంది. అన్ని విషయాలు ఆయన్ని ఆశ్రయిద్దాం. విశ్వాసంతో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యందు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుందని ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా ప్రతి మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీరు దేవా గొప్ప దేవుడుగా మాకున్నందుకు స్తోత్రం. యేసుక్రీస్తును మాకు అనుగ్రహించి ఆయన ద్వారా సమస్తాన్ని మాకు ఇచ్చిన దేవా, విశ్వాసంతో ప్రతి ఒక్కటి పొందుకునే కృప అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచిలాచరణ్.